బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి యజమాని యాసిడ్ దాడిలో గాయపడ్డ మహిళ ఇటకేలకు ఇండియాకు చేరుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని పొన్నాడ గ్రామానికి చెందిన కాకడ లక్ష్మి ఏజెన్సీ ద్వారా కువైట్ వెళ్లింది. ఒప్పందం ప్రకారం వేతనం ఇవ్వలేదని ప్రశ్నించినందుకు యజమాని యాసిడ్ పోసి పిచ్చాసుపత్రిలో చేర్చాడు. దీనిపై జీ తెలుగు న్యూస్ ప్రసారం చేసిన వార్తకు పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించింది. కువైట్లోని ఇండియన్ ఎంబసీకి జనసేన నాయకులు విరాళాలు అందించారు. ఇక ఈ వివరాలతో యజమాని వద్దనున్న పాస్పోర్ట్ వీసా తీసుకుని ఆమెను ఎంబసీ స్వగ్రామానికి పంపింది. సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో జీ తెలుగు న్యూస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లక్ష్మి. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలండి. ఆలో తెలియపరిచినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. నన్ను సేఫ్గా మంచిగా సపోర్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ట్రీట్మెంట్ ఖర్చుకి కానీ ఏమి మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాము. నా టికెట్ కూడా మా ఇంటికా నుంచి అప్పు చేసి పంపితే డబ్బులు నేను వచ్చానండి. నన్ను చాలా చిత్రవదన చేశారండి ఎయిర్పోర్ట్లో పుట్టాను. దీన్ని బట్టి నేను కొంచెం ప్రభుత్వం ఆదుకుంటే మంచిదని నేను అనుకుంటున్నానండి. అంటే వీడియో పోయి మాట్లాడుకోవాలన్నది లేదు. ఇక్కడే ఇక్కడ చెప్తుందంటే నేను అర్థమనుకో చూసినప్పుడు అంటే వీడియో బతుకు తెరువు కోసం కువైట్ వెళ్లి యజమాని యాసిడ్ దాడిలో గాయపడ్డ మహిళ ఎట్టకేలకు ఇండియాకు చేరుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలోని పొన్నాడ గ్రామానికి చెందిన కాకడ లక్ష్మి ఏజెన్సీ ద్వారా కువైట్ వెళ్లింది. ఒప్పందం ప్రకారం వేతనం ఇవ్వలేదని ప్రశ్నించినందుకు యజమాని యాసిడ్ పోసి పిచ్చాసుపత్రిలో చేర్చాడు. దీనిపై జీ తెలుగు న్యూస్ ప్రసారం చేసిన వార్తకు పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించి కువైట్లోని ఇండియన్ ఎంబసీకి జనసేన నాయకులు వివరాలు అందించారు. యజమాని వద్దనున్న పాస్పోర్ట్ వీసా తీసుకుని ఆమెను ఎంబసీ స్వగ్రామానికి పంపింది. సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో జీ తెలుగు న్యూస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు లక్ష్మి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ ఈవినింగ్. స్పందన. పిఠాపురం నియోజకవర్గం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అడ్డా ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్కడైనా మహిళలకు సమస్యలు వచ్చినప్పుడు వెంటనే స్పందిస్తున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడుతున్నారు. ఈసారి స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామానికి చెందిన ఓ మహిళకు సమస్య ఎదురైంది. ఆమె భర్త చనిపోవడం, కుటుంబ పోషణ ఆమెపై పడింది. ఒక కుమార్తెతో పాటు తల్లిని పోషించే బాధ్యత ఆమెపై ఉండడంతో బతుకు తెరువు కోసం కడపకు చెందిన ఒక ఏజెంట్ను పట్టుకుని ఆమె కువైట్ వెళ్లడం జరిగింది. నెలకు 150 దీనార్లు ఇచ్చే ఒప్పందంతో ఆమె పనికి వెళ్తే అక్కడ యజమాని 100 దీనార్లు ఇవ్వడం జరిగింది. ఆమె వెళ్లి కూడా 3 నెలలు అయింది. జీతం ఒప్పందం ప్రకారం ఇవ్వాలని అడిగినందుకు ఆమెపై యాసిడ్ పోసి మతిస్థిమితో లేదంటూ పిచ్చాసుపత్రిలో చేశారు. ఈ విషయాన్ని అక్కడ వైద్యులు మానవత్వంతో స్పందించి ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ ఏదైతే గొల్లప్రోలు మండలం చేపురోలు కార్యాలయంలో నిర్వహిస్తున్నారో అక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షులు కూడా వారి ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ స్పందించాలని కోరడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ కార్యాలయం స్పందించారు. ఆమెను తీసుకొచ్చి ఏర్పాట్లు చేశారు. అయితే యజమాని మాత్రం పాస్పోర్ట్ వీసా తన దగ్గరే పెట్టుకోవడంతో ఆవిడ వెనక్కి రావడానికి కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. అధికారుల జోక్యంతో వాటిని వెనక్కివ్వడం జరిగింది. అయితే తాను వెనక్కి వచ్చేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో తన తమ్ముడు ఢిల్లీలో తెలుసున్న వారికి 5,000 పంపిస్తే అక్కడి నుంచి ఎంబసీకి పంపించారని, ఎంబసీ అధికారులు తిరిగి తను క్షేమంగా ఇక్కడికి పంపించారని చెప్పడం జరిగింది. ఏదో మొట్టమొదటిగా ఈ వార్తను జీ న్యూస్ మాత్రమే ప్రచారం చేసింది. జీ తెలుగు న్యూస్ లో వచ్చిన తర్వాత ఆమె విషయం గురించి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు, అధికారులతో మాట్లాడారు, ప్రభుత్వం స్పందించింది. ఆమె ఇక్కడికి వచ్చినప్పటికీ పూర్తి అనారోగ్యంతో ఉంది. ఒంటి మీద యాసిడ్ పోసిన గాయాలు ఇంకా కనపడుతున్నాయి. తనని ప్రభుత్వం ఆదుకోవాలని ఇదే సందర్భంలో తను అక్కడి నుంచి ఇక్కడ వచ్చేందుకు కృషి చేసిన జీ న్యూస్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది స్పందన. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.